నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే నిన్న అఖిల భారత చిరంజీవి యువత వందలాది మంది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఒక హోటల్లో సమావేశం ఏర్పాటు చేసుకొని తమ అభిమాన నటుడు, తమ ఆరాధ్య దైవం అయినటువంటి చిరంజీవి గారిని ఉద్దేశించి బాలకృష్ణ గారు వ్యంగ్యంగా అసెంబ్లీలో, ఏపీ అసెంబ్లీలో మాట్లాడటాన్ని తట్టుకోలేక వారి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. జూబ్లీ హిల్స్ పిఎస్లో ముందు ఫిర్యాదు చేసి ఆ తర్వాత ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఒక 300కు పైగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానులను గట్టిగా వారించారు. ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది అసలు మన సంస్కృతి కాదు అని చెప్పేసి అభిమానులు వారించారు. అయితే నిన్న రవణం స్వామినాయుడు గారు, అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడిగా ఉన్నటువంటి రవణం స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో ఒక నిరసన కూడా చేపట్టారు. చిరంజీవి గారి అభిమాన సంఘాల నాయకులు మరొకసారి తమ అభిమాన నాయకుడిని, అభిమాన నటుడిని ఎవరైనా సరే కించపరిచే విధంగా మాట్లాడితే ఇక సహించబోము అని చెప్పేసి ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. సో మొత్తానికి చూస్తే చిరు బాలయ్య వివాదం రోజుకొక మలుపు తిరుగుతుంది. అయితే ఈ వివాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయుధంగా మార్చుకుంటుందా? సో టీడీపీ రెడ్ బుక్కి ధీటుగా వైసీపీ డిజిటల్ బుక్ ఏర్పాటు చేసింది. మరి డిజిటల్ బుక్ని వైఎస్ఆర్సీపీ అధినేత ఆవిష్కరించారు. ఇక మీదట ఈ డిజిటల్ బుక్లో మరి ఎవరైతే వైఎస్సీపీ కార్యకర్తల్ని, అభిమానుల్ని ఇబ్బంది పెడతారో, అది నాయకులైనా అధికారులైనా, వారి పేర్లను కూడా ఈ డిజిటల్ బుక్లో నమోదు చేయనున్నారు. సో రెడ్ బుక్ రాజ్యాంగానికి మరి ఇబ్బందులకి గురవుతున్నటువంటి వారందరికీ కూడా ఈ డిజిటల్ బుక్ ఆసరాగా ఉంటుందంటూ వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. ఇక తామొస్తే ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఇబ్బంది పడుతున్న వారందరికీ న్యాయం చేస్తామని వైసీపీ నేతలు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ